తెలంగాణలో కేసీఆర్ పన్నులు తగ్గిస్తే రేవంత్ రెడ్డి మాత్రం పన్నులను పెంచుతుండని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలపై పన్నుల భారం మోపుతున్న రేవంత్ పై హరీష్ రావు నిప్పులు చెరిగారు. సిద్దిపేటలోని తన క్యాంపు కార్యాలయంలో హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. రెండేళ్ల రేవంత్ పాలనలో ప్రజలపై అప్పులు పన్నుల భారం ఎక్కువైపోయిందన్నారు. ప్రజలపై పన్నులు వేయటం లేదని శాసనసభలో చెబుతున్నారు. అసలే ఆర్థిక మాంద్యం వరుసగా రెండో నెల డిఫ్లేషన్ లో ఉంది. తెలంగాణలో వరుసగా ఇది రెండోసారి. పాలనలో కాంగ్రెస్ పూర్తిగా విఫలం. రోజుకో పన్ను వేస్తూ ప్రజలకు షాక్ ఇస్తున్నది. గత నెల ఈ నెలలో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ లో 2,000 కోట్ల రూపాయలు భారం పడిందన్నారు. నేను అసెంబ్లీ సమావేశాల్లోనే అడిగాను. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం తిరోగమన దశలో ఉంది. రేవంత్ పాలనలో తిరోగమన దశలో ఉంది. 2023-24 సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 7,100 కోట్ల రూపాయల ట్యాక్స్ వచ్చింది. పన్నుల రూపంలో 7,100 కోట్లు వచ్చింది. కానీ పోయిన సంవత్సరం కాంగ్రెస్ పాలనలో 6,900 వచ్చింది. అంటే 200 కోట్ల రూపాయలు తగ్గింది. ఎందుకు తగ్గింది? ప్రజల చేతిలో డబ్బు లేదు. ప్రజల కొనుగోలు శక్తి తగ్గింది. వాహనాలు కొనడం తగ్గుముఖం పట్టింది. అందువల్ల దేశంలో అన్ని రాష్ట్రాల్లో పెరిగింది. ఒక్క తెలంగాణలో మాత్రమే తగ్గింది. ఎందుకు తగ్గిందంటే నీ పరిపాలన వైఫల్యం. వీళ్ళు బడ్జెట్లు ఎంత పెట్టుకున్నారు? 8,500 కోట్లు వస్తుందని పెట్టినారు. బడ్జెట్లో వచ్చింది ఎంత? 6,900 వచ్చింది. దాదాపు మీ అంచనాల కంటే 1,500 కోట్ల రూపాయలు పోయిన ఆర్థిక సంవత్సరంలో ఆర్టీఏ ట్యాక్స్ తక్కువ వచ్చింది. 6,900. మళ్ళీ మొన్న బడ్జెట్లో ఏం పెట్టింది? 25-26 సంవత్సరానికి 8,535 కోట్లు వస్తుంది అన్నారు. నేను అప్పుడే అడిగిన, అరే నువ్వు వచ్చిందే 6,900, పోయిన సంవత్సరం కంటే తగ్గింది. ఈ సంవత్సరం నువ్వు మళ్ళీ 16-1700 కోట్లు పెంచినావు. యాడికెళ్ళి పెంచుతావు? పన్నులు వేస్తావా? ప్రజల మీద భారం వేస్తావా అని మేము అసెంబ్లీలో అడిగాం బీఆర్ఎస్ పార్టీ తరఫున. అడిగితే ఆ రోజు ఏమన్నారు? లేలే, మేము పన్నులు పెంచం, లీకేజ్ అరగడతాం, పారదర్శకత పెంచుతామన్నాడు. అసెంబ్లీలోనేమో శుద్ధపూస మాటలు మాట్లాడారు. పన్నులు పెంచం, లీకేజ్ అరికడతామని. ఇప్పుడు చేసింది ఏంది? సర్వీస్ ట్యాక్స్ పెంచినవు, సర్వీస్ ఛార్జెస్ పెంచినవు, ఆర్టీఏ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్, లైఫ్ ట్యాక్స్ పెంచినవు, లైసెన్సుల ట్యాక్స్ పెంచినవు. మొత్తం అడ్డగోలుగా పెంచి పడేసినావు. అంటే పేద ప్రజల మీద భారం వేస్తా ఉన్నావు నువ్వు. ఇప్పుడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేమేం చేసినాము? రైతులు వాడే